బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం. యూట్యూబర్ అర్సా సాయి పైన నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో రేప్ కేస్ నమోదయింది. ఒక యువతి అయితే నన్ను గత కొన్ని రోజులుగా అయితే బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని జెప్పేసి, అదే విధంగా నన్ను లైంగికంగా వేధిస్తున్నాడని జెప్పేసి ఒక రేప్ కేస్ అయితే పెట్టడం అయితే జరిగింది. సో, అదే విధంగా ఇప్పుడు తన ఫిర్యాదు మేరకి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అయితే 376 అదే విధంగా 354 కేస్ అయితే నమోదు చేయడం అయితే జరిగింది. ఒకవేళ యువతి గనక మైనర్ అయితే గనక పోక్సో కేస్ గూడా నమోదు చేయాల్సిన అవకాశం అయితే ఉంది. అదే విధంగా ఎప్పుడైతే తను కేసయితే ఫిర్యాదు చేసిందో, అదే విధంగా ఎప్పుడైతే నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో పోలీసులైతే ఎప్పుడైతే కేసు తీసుకున్నారో, సో, అప్పటి నుండి అర్స సాయి అయితే కనిపించడం లేదు. అర్స సాయి అయితే ఇప్పుడు పరారీలో ఉన్నట్లయితే తెలుస్తుంది. అదే విధంగా అర్స సాయి కోసమైతే పోలీసు వాళ్ళైతే ఎంక్వైరీ అయితే చేస్తున్నారు. సో, అర్స సాయి అదుపులోకి వచ్చాక నిజానిజాలేంటో అయితే బయటపడతాయి. అదే విధంగా అమ్మాయి అయితే గనక నాతో పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 2,00,00,000 తీసుకున్నట్లు గూడా కంప్లెయింట్ ఇవ్వడం జరిగింది. అదే విధంగా అర్స సాయితో పాటు అర్స సాయి వాళ్ళ తండ్రి రాధాకృష్ణ గూడా ఎవరైతే ఉన్నారో, సో, రాధాకృష్ణ మీద కూడా కేసయితే నమోదు చేయడం అయితే జరిగింది. మనం ప్రముఖ కొన్ని ఈవెంట్స్‌లో గూడా అమ్మాయిని అయితే మనం చూడడం అయితే జరిగింది. అంటే మనకి ఇప్పుడు మెగా ఈవెంట్ ఏదైతే ఉందో మూవీ ఇప్పుడు హర్ష సాయి అయితే మెగా మూవీ అని ఒక మూవీ అయితే తీస్తున్నాడు. సో, ఆ మూవీలో ఈవెంట్‌లో కూడా ఒక అమ్మాయినైతే చూసాము. అదే అమ్మాయి అని కూడా చాలా మందైతే అంటున్నారు. అదే విధంగా సో, అవి నిన్న పెళ్లి చేసుకుంటానని చెప్పేసి 2,00,00,000 కూడా తీసుకున్నట్లయితే ఆ అమ్మాయి అయితే కంప్లెయింట్ ఇవ్వడం అయితే జరిగింది. కానీ దీనికి చాలా మంది కామెంట్‌లు అదే విధంగా చాలా మంది ఎలా స్పందిస్తున్నారు అనంటే గనక తనకేం కర్మ 2,00,00,000 తీసుకోవడానికి తను ఒక బెట్టింగ్ యాప్ చేసినా గాని అంటే దాన్ని ఎలాంటి ప్రమోషన్స్ చేసినా గాని ఈవెన్ ఒక్క ప్రమోషన్‌లోనే తను 10,00,00,000 సంపాదించాల్సిన అవకాశం గూడా ఉంది. అలాంటిది 2,00,00,000కి ఎందుకు ఆశపడతాడో అని జెప్పేసి గూడా ఇలా వినిపిస్తున్నాయి. సో, చూడాలి అసలు ఏమనుకుంటున్నారు ఏంటి అనేది. అదే విధంగా తను ఎప్పుడైతే మీడియా ముందుకొస్తారో అర్స సాయి అదే విధంగా ఈ యువతి ఎవరైతే ఉన్నారో సో, ఇద్దరు ఎప్పుడైతే మీడియా ముందుకొస్తారో అట్‌లీస్ట్ ఎవరు ఒక్కరొచ్చినా గాని నిజానిజాలేంటో అయితే అప్పుడు బయటపడే అవకాశం అయితే ఉంది. అదే విధంగా పోలీసులైతే ఎంక్వైరీ చేస్తున్నారు. అండ్ అదే విధంగా లైంగికంగా నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి నన్ను కొన్ని వీడియోలు, ఫోటోలు తీశాడు. ఆ వీడియోలు, ఫోటోలు తీసి నన్ను బ్లాక్‌మెయిల్ చేస్తున్నారని చెప్పేసి గూడా తనైతే ఆహ్, ద తనైతే ఫిర్యాదయితే చేయడం జరిగింది నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో. సో, దాని మీద అయితే పోలీసులైతే ఇప్పుడు ఎంక్వైరీ చేయనున్నారు. అదే విధంగా ఇప్పుడు మనం అర్స సాయి గురించి మాట్లాడుకుంటే గనక 2 తెలుగు రాష్ట్రాల్లో తెలియని వాళ్ళకు ఎవరు ఉండరు. అండ్ 2 తెలుగు రాష్ట్రాల్లోనే అతను ఆంధ్రప్రదేశ్‌లో అదే విధంగా తెలంగాణలో ఎన్నో ప్రోగ్రామ్స్ అయితే తనైతే చేయడం అయితే జరిగింది. అంటే తను యూట్యూబర్‌గా ఎన్నో ప్రోగ్రామ్స్ చేసుకున్నాడు. అండ్ దానికి కూడా మిలియన్స్‌లలో వ్యూస్ అయితే రావడం జరిగింది. అతని సబ్‌స్క్రైబర్స్ చూసుకున్నా గాని 10.9 మిలియన్ సబ్‌స్క్రైబర్స్ ఉన్నారు. అదే విధంగా 14 మిలియన్ ఫాలోవర్స్ గూడా ఉన్నారు ఇన్‌స్టాగ్రామ్‌లో. సో, అతను అంత పేరు తెచ్చుకొని అదే విధంగా ఎంతోమంది పేదలకు హెల్ప్ జేయడం, అలాంటి వీడియోస్ తీయడం. సో, ఇలాంటిది చాలామంది ఏమంటున్నారంటే అస్సలు నమ్మలేకపోతున్నాం. హర్ష సాయి ఇలా చేశాడు అంటే అసలు అతనికి అలాంటి అవసరం ఏముంది? అతను అనుకుంటే ఎంతోమంది అమ్మాయిలొస్తారు గదా! అసలు అతనికి అలా చేయడానికి ఎందుకు అంటే తను యాక్టర్ అని జెప్పేసి అలా చేశాడా? లేకపోతే ఏంటి? లేకపోతే యాక్టర్ ఏదన్నా ఆశించి చేసిందా? అని జెప్పేసి ఇట్లా కామెంట్‌లయితే వస్తున్నాయి. అండ్ మీరు గూడా ఏమనుకుంటున్నారో ఇప్పుడు లైవ్‌లో అయితే కామెంట్ జేయండి. అదే విధంగా మనం జూస్తున్నాం గదా! హర్ష సాయినైతే ఇలా అంటే ఇలా కేస్ పెట్టడం అయితే జరిగింది. రేప్ కేస్ పెట్టడం ఇదొచ్చేసి నార్సింగ్ పోలీస్ స్టేషన్‌లో అయితే పెట్టడం జరిగింది. ఆయన ఎప్పుడైతే కేస్ పెట్టారో, కేస్ నమోదు చేశారో 370 మనం ఇక్కడ చూసుకోవచ్చు. అదే విధంగా కేసులు గూడా ఏ విధంగా అయితే పెట్టడం జరిగిందో, ఒకవేళ తను మైనర్ అయితే గనుక పోక్సో కేస్ గూడా పెట్టడం జరుగుతుంది. సో, ఇక్కడ చూడొచ్చు హర్ష సాయిపై 376 అదే విధంగా 354 సెక్షన్‌ల కింద రేప్ కేస్ నమోదు చేసినట్లయితే తెలిపిన రాజేంద్ర నగర్ డీసీపీ. సో, రాజేంద్ర నగర్ డీసీపీ గారు గూడా కేసులైతే నమోదు చేసినట్లు తనే స్వయంగా అయితే చెప్పినట్లయితే మనం ఇక్కడ చూస్తున్నాం. అండ్ హర్ష సాయి అంటే తెలియని వాళ్ళు ఎవరు ఉండరు కాబట్టి అసలు ఆ అమ్మాయి గూడా ఇన్ని డేస్ ఎందుకు చెప్పలేదు? అండ్ అదే విధంగా ఇన్ని డేస్ ఎందుకు వెనుకబడింది గూడా అదిని గూడా నిజాలు అనేది బయట పెట్టాలి. అండ్ తను గూడా వచ్చి మీడియా ముందుకు ప్రవేశించి అసలు ఏం జరిగింది? ఏంటి? అనేది గూడా తను గూడా చెప్పాలి. అంటే ఒకవేళ ఈ ఎంక్వైరీ అనేది అంత ఈక్వల్ అయిపోయాక అంటే ఎంక్వైరీ అనేది బయట పెట్టాక పోలీసులు గూడా అంతే ఇప్పుడు ప్రెజెంట్ ఎంక్వైరీ చేస్తున్నారు కాబట్టి తను కావాలనే మరి బయటకొస్తలేదా? తన ఫేస్ కావాలని రివీల్ చేస్తలేదా? ఏంటి అనేది గూడా చూడాలి. అండ్ హర్ష సాయిని గూడా అదుపులోకి తీసుకొని మీడియా ముందు ప్రవేశపెట్టాక మీడియా ముందు తను గూడా నిజానిజాలేంటో బయట పెట్టాలి. అట్‌లీస్ట్ ఇన్‌స్టాగ్రామ్ ద్వారా అయినా లేదంటే అతని ట్విట్టర్ ద్వారా అయినా గాని నిజానిజాలేంటో బయట పెట్టాల్సిన అవసరం గూడా ఉంది గాబట్టి సో, ఎలా అయినా ఎంత పరేళ్లలో ఉన్నా గాని ఇప్పుడు మనం రీసెంట్‌గా అయితే చూస్తున్నాం. జానీ మాస్టర్ కేసు గూడా ఎంత వైరల్ అవుతుందో రీసెంట్‌గా చూస్తున్నాం. అది కూడా లైంగికంగా వేధిస్తున్నాడని చెప్పేసి పోలీస్ స్టేషన్‌లో అక్కడ గూడా కేస్ పెట్టడం అయితే జరిగింది ఒక యువతి. సో, ఇలాగే సేమ్ అది గూడా మనం ఈ కేస్ గూడా కొంచెం ఇంచుమించు సేమ్ అనుకోవచ్చు. అదే విధంగా ఇక్కడ గూడా హర్ష సాయి అయితే
ఇలా నన్ను వేధిస్తున్నాడని చెప్పేసి, అదే విధంగా బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి కొన్ని వీడియోలు, ఫోటోలు చూయించి బ్లాక్‌మెయిల్ చేస్తున్నాడని చెప్పేసి కూడా కేసు పెట్టడం జరిగింది. సో దీని గురించి మీరు కూడా ఏమనుకుంటున్నారో కామెంట్ చేయండి.